గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మిత్రులారా, నారాయణపేట జనజాతర మీ అభిమాన నాయకురాలు స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ పర్ణిక గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని చేపడితే ఈ కార్యక్రమంలో నాతో పాటు మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంటు అభ్యర్థి మిత్రుడు సోదరుడు వంశీ చంద్రెడ్డి గారు, అదేవిధంగా షాద్ నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, దేవరకద్ర శాసనసభ్యుడు జి మధుసూదన్ రెడ్డి గారు, మహబూబ్ నగర్ శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, మక్తల్ శాసనసభ్యుడు మీ అభిమాన నాయకుడు శ్రీహరి ముదిరాజ్ గారు, అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏఐసిసి కార్యదర్శి మిత్రుడు సంపత్ కుమార్ గారు, కొడంగల్ మాజీ శాసనసభ్యులు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు అన్న పెద్దలు జితేందర్ రెడ్డి గారు, ఓబేదుల్లా కోత్వాల్ గారు, గద్వాల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి సరిత తిరుపతయ్య గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు ముఖ్యంగా మక్తల్ నారాయణపేట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా జిల్లా పరిషత్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు రాత్రి 8 అయినా వేలాది మంది మీరందరు ఇక్కడ నించొని ఇక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంశీ చంద్రెడ్డిని ఆశీర్వదించడానికి గెలిపించడానికి వేలాదిగా మీరు వచ్చినందుకు మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే వేదిక మీద నవంబర్ మాసంలో మీ అందరి దగ్గరకు వచ్చి ఆనాడు ఇక్కడి నుండే మీకు అందరికీ విజ్ఞప్తి చేసిన ఈ ప్రాంత ప్రజలకు చిరపరిచితుడు, కొన్ని దశాబ్దాల కాలం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడ్డ కీర్తిశేషులు చిట్టం నర్సిరెడ్డి గారి మన్వరాలు, కీర్తిశేషులు మిత్రుడు వెంకటేశ్వర రెడ్డి గారి కుమార్తె డాక్టర్ పర్ణికను మీరు ఎమ్మెల్యేగా గెలిపించండి. వారి మేనమామ శివకుమార్ రెడ్డి ఆ బిడ్డను కడుపులో పెట్టి చూసుకొని మీకు అండగా నిలబడి ఈడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడండి. మీరు అండగా నిలబడి గెలిపించండి. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేసిన మాట ఇచ్చినట్టుగా మీరు అండగా నిలబడి డాక్టర్ పర్ణికమ్మ నారాయణపేట శాసనసభ్యురాలుగా అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తే మీకు నేను చెప్పిన మాటగా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం 1,30,000 ఎకరాలకు 4,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి మంజూరు చేసి ఎడారిగా మారిన ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. మన పక్కనే పరవళ్ళు దక్కుతున్న కృష్ణానది జలాలు గ్రామాన ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని మన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదే కాదు, గద్వాలను ఇతర ప్రాంతాలను రాయచూర్లను రైలు కూత వినిపిస్తుంటే మక్తల్ నారాయణపేట కొడంగల్ పరిగి వికారాబాద్ వరకు ఈ ప్రాంత ప్రజలు మాకెప్పుడు రైలు వస్తుంది, మేము రైలు కూత ఎప్పుడు వింటామని
ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన కృష్ణా వికారాబాద్ రైల్వే లైను 10 సంవత్సరాలు పడావు పెడితే పండబెడితే ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, అది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ని అడిగింది లేదు, బీజేపీ వాళ్ళు మోడీకి చెప్పింది లేదు. ఎందుకంటే వీళ్ళెవరికి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే ముఖం లేదు, వాళ్ళని అడగడానికి వాళ్ళకి అపాయింట్మెంట్ గతి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపనే కేంద్ర రైల్వే శాఖ అధికారులను రప్పించి ఆదేశాలు ఇచ్చి కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ మాకు కావాల్సిందే, మా ప్రాంతం అభివృద్ధి జరగాలంటే, మా ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలంటే, నా కొడంగల్ గడ్డ మీద సిమెంట్ ఫ్యాక్టరీ రావాలి, వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి కావాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి దానికి ఇలా మనం పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాదు మిత్రులారా, మీరందరు నిలబడి, మీరందరు కష్టపడి, ఇక్కడున్న కార్యకర్తలే తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసే విధంగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి 10 సంవత్సరాలు కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని జైలుకు పంపించినా, అవసరమైతే మీ ఊపిరొదిలిండ్రు కానీ కాంగ్రెస్ పార్టీ జెండాను వదలలేదు. మీ భుజాలు కాయలు కాసే విధంగా ఇవాళ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు గెలిపించి 7 మందిని ఎమ్మెల్యేలు చేసిండ్రు. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రానికి నేను చెప్పదలుచుకున్నా, అయ్యా ఇవాళ మీరు ఆలోచన చేయండి. మేము కాంట్రాక్టర్లకో, శ్రీమంతులకో, లేకపోతే జాగీర్దారులకో, జమీందారులకో టికెట్లు ఇయ్యలే. షాద్నగర్లో నేను టికెట్ ఇచ్చిన ఈర్లపల్లి శంకర్ ఒక రజక కుటుంబం నుంచి, సామాన్య కుటుంబం నుంచి, ఒక రజక కుటుంబంలో ఉన్నవాడు పైకి రావాలంటే ఎంత కష్టమో మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక రజక కుటుంబం నుంచి ఒక యువకుడు ఎమ్మెల్యే అయిందంటే అది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఒక రజకుడు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయిందని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మక్తల్ ప్రాంతంలో అతి చిన్న స్థాయి కార్యకర్త నుంచి కష్టపడి పైకొచ్చి కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జడ్పీటీసీగా మీకు అండగా నిలబడ్డ శ్రీహరిని సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీర్వాదంతో ఒక ముదిరాజు బిడ్డను ఇవాళ మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించడం ఇది కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమైందా, లేకపోతే ఇంకెవరైనా ఈ అవకాశం ఇస్తారా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఈ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 10% జనాభా ఉన్న ముదిరాజులకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్క టికెట్ కూడా ఇవ్వలే. నేను ఆయనని గడ్డ మీద నుంచి చెప్పిపోయినా, ముదిరాజు సోదరులు పౌరుషానికి మారు పేరు, మాట ఇస్తే మాటకు నిలబడి తల తెగిపడ్డ మడమ తిప్పని జాతి ముదిరాజు జాతి. మీకు టికెట్ ఇయ్యని కేసీఆర్ను గద్దెదించే శక్తి మీ చేతిలో ఉంది, మీరు నడుం బిగించండి అని ముదిరాజు సోదరులకాయల ఈ నారాయణపేట నుంచే నేను విజ్ఞప్తి చేసిన. మాట ఇచ్చినట్టుగానే ఈ రాష్ట్రంలో ముదిరాజులకు టికెట్ ఇవ్వని కేసీఆర్ అధికారంలో ఉండడానికి లేదని ముదిరాజు సోదరులందరూ కేసీఆర్ ని గోతి తీసి పాతి పెట్టి బొందలో పెట్టిండ్రు. ఇవాళ శ్రీహరి మీ ఎమ్మెల్యేగా, మా మిత్రుడుగా, ముదిరాజు బిడ్డగా ఇవాళ శాసనసభకు నాయకత్వం వహిస్తున్నాడు. అదే కాదు మిత్రులారా, ముదిరాజులను ఆనాడు బీసీ ఏ గ్రూప్లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏ గ్రూప్ నుంచి డి గ్రూప్కు మారవడం జరిగింది. ఇవాళ కేసు సుప్రీంకోర్టులో ఉంది. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల, కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్ల, కేసీఆర్ సమర్థవంతమైన వాదన తెలంగాణ ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో వినిపించకపోవడం వల్ల ఇవాళ ఎన్నో లక్షలాది ఉద్యోగాల నియామకాలలో ముదిరాజు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ ముదిరాజులను బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపులకు మారవాలి అని అంటే ఈ గడ్డ మీద మళ్ళా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. మీ తరపున సిపాయిగా
ఢిల్లీలో కొట్లాడాలి అంటే మీ వాదన బలంగా వినిపించాలి, మంచి మంచి వకీళ్లను పెట్టి వాదించాలి అంటే వంశీచంద్ర రెడ్డి ఢిల్లీలో ఎంపీగా ఉండాలి. ఇవాళ ముదిరాజ్ సోదరులు నేను ఒక మాట ఇవ్వదలుచుకున్న, ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న 10% ముదిరాజు బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. మీ బిడ్డకు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ సిద్దిపేట ఉన్న పార్లమెంటు మెదక్కు నీలం మధు ముదిరాజును కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ అదే కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న మెదక్కు కేసీఆర్ వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చాడు. మేమేం ఆలోచన చేస్తామో కేసీఆర్ ఏం ఆలోచన చేస్తాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మీకు ఒక మాట ఇవ్వదలుచుకున్నా. మెదక్లో నీలం ముదిరాజును గెలిపించండి, మహబూబ్నగర్లో వంశీచంద్రెడ్డిని గెలిపించండి, తెలంగాణలో 14 సీట్లు ఇవ్వండి. ఆగస్టు 15 తారీఖు లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది. మీకు శక్తి ఉంది, మీకు యుక్తి ఉంది, మీకు పట్టుదల ఉంది, మీకు పౌరుషం ఉంది, పోరాడే శక్తి మీకుంది. ఇదంతా సంఘటితమై మీరందరూ ఏకమై తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు 14 సీట్లు ఇవ్వండి. మీ బిడ్డను 15 ఆగస్టు తిరిగే లోపల మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా, మీకు మాట ఇస్తున్నా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా. మిత్రులారా, రాజకీయంగా ఇవాళ ముదిరాజులు వెనుకబడ్డారు, మా మాదిగ సోదరులు వెనుకబడ్డారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు రావాల్సిన అవకాశాలు రాక పీజీలు పిహెచ్డీలు చదువుకున్న మాదిగ సోదరులు ఇవాళ అన్యాయానికి గురవుతున్నారు. అందుకే మిత్రులారా, మాదిగల ఏబిసిడి వర్గీకరణ మీద 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు సుప్రీంకోర్టులో కేసు వాదించకపోతే నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే పెద్దలు దామోదర్ నరసింహ గారితో పాటు 8 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి మాదిగల వర్గీకరణ ఏబిసిడి జరగాల్సిందే అని చెప్పి కేసును నేను వాదించిపించిన. శాసనసభలో వర్గీకరణ చెయ్యాలి అని కొట్లాడితే ఆయల్లో సంపత్ కుమార్తో పాటు నన్ను మార్షల్స్ పెట్టి పోలీసులను పెట్టి గొర్రెలు నీడ్చినట్టు ఈడ్చి బయట పడేసిండు చంద్రశేఖరరావు. ఇవాళ మాదిగలకు అన్యాయం చేసింది చంద్రశేఖరరావు కాదా? ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, కొంతమంది మాదిగ ఉద్యమంలో ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడిన వాళ్ళు ఇవాళ నరేంద్ర మోడీ కోటేయండి, భారతీయ జనతా పార్టీని గెలిపించమని అడుగుతారు. నేను ఆ మిత్రుడిని కోరదలుచుకున్నా, నేనేం అనదలుచుకోలే. చంద్రశేఖరరావు ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినాడు. ఏ ఒక్కరు పలకరించే వాళ్ళు లేకపోతే నేను జైలుకి వెళ్ళి అండగా నిలబడి న్యాయవాదులతో మాట్లాడి బెయిల్ ఇప్పించడానికి కొట్లాడింది నేను. ఆయనలో వర్గీకరణ కోసం ఈ తెలంగాణలో ఉద్యమాలు చేయడానికి వీల్లేదు, నిరసన తెలపడానికి వీల్లేదు. పోలీసుల నిర్బంధాలు కొనసాగుతుంటే పరేడ్ గ్రౌండ్ లో ధర్మయుద్ధం కార్యక్రమానికి అండగా నిలబడి ఆయనలో మాదిగల వర్గీకరణకు అండగా నిలబడి వర్గీకరణ జరగాల్సిందే, మాదిగలకు న్యాయం చేయాల్సిందే అని చెప్పి అండగా నిలబడ్డది నేను. అందుకే ఇవాళ సోదరులారా, ఈ వేదిక మీద నుంచి నా మాదిగ సోదరులకు నేను చెప్తున్నా, సిరిసిల్ల రాజయ్య గారిని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చేసిన, అట్లూరి లక్ష్మణ్ని విప్పుగా అసెంబ్లీలో వేసిన, పాల్వాయి రజనీ కుమార్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మెంబర్ చేసిన, ప్రీతం కుమార్ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇచ్చిన. ఇవాళ నా పేసీలో ఐఏఎస్ అధికారి సంగీత సర్వే సత్యనారాయణ సెక్రటరీగా నా పేసీలో ఉందంటే ఒక మాదిగ బిడ్డకు అవకాశం ఇచ్చిన. ఇవాళ మిత్రుడు సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీగా మహారాష్ట్రకి ఇన్ఛార్జిగా ఈరోజు వారు ఏఐసిసి సెక్రటరీగా ఉన్నారు. దామోదర్ రాజనరసింహ గారు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఇవి సరిపోతాయంటే ఇవి సరిపోవు. నాకు తెలుసు మీ జనాభా ఎంత ఉంది, మీకు ఇన్నాళ్ళు జరిగిన అన్యాయం ఏంది, మీ ఆవేదన, మీ ఆలోచన నాకు తెలుసు. అందుకే రేపు రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోబోయే నిర్ణయాలలో, పార్టీ నియామకాలలో మాదిగ బిడ్డలకు న్యాయం చేసి మీకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మల్లికార్జున్ ఖర్గే గారు తీసుకుంటారు. సోనియామ్మను ఒప్పించి మెప్పించి వర్గీకరణను పార్లమెంట్లో చట్టం చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మాదిగ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా,
ఇవాళ కుర్మ యాదవ్ సోదరులు ఆనాడు కేసీఆర్ ఎవరికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే నేను ఆలోచన చేసి మా మహబూబ్నగర్ జిల్లా నుంచి కుర్మ యాదవ్ సోదరులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని నడిగడ్డ గద్వాలు కోటలో సరిత తిరుపతయ్యను ఒక కుర్మ యాదవ్ బిడ్డను నేను ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించడానికి ప్రయత్నం చేస్తే గద్వాల కోటలో కుట్ర చేసి కుతంత్రాలు అన్నీ బీఆర్ఎస్ బీజేపీ ఏకమైపోయింది. ఆనాడు చీకటి ఒప్పందం చేసుకొని అప్పటి వరకు తగాదాలు ఉన్నాయి మాకు, మా ఇంటి మీద కాకి ఇంటి మీద వాలదు అని చెప్పిన వాళ్ళు ఇవాళ మామ అల్లుళ్ళు ఒక్కటైపోయి కుమ్ముక్కు రాజకీయాలు వేసి ఒక సరితను ఒక ఆడబిడ్డను ఒక కురువ యాదవ్ ఆడబిడ్డను మామ అల్లుళ్ళు ఏకమై అర్నమ్మ నాయకత్వంలో బీజేపీ ఓట్లన్నీ బీఆర్ఎస్ కేసి 5,000 ఓట్ల తక్కువ మెజార్టీతోని ఇవాళ ఆడబిడ్డను ఓడగొట్టారు. నిజంగానే సరితమ్మ గెలిచినుంటే ఇవాళ మంత్రివర్గంలో మంత్రి అయ్యేది యాదవ్ సోదరులారా. కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేకుండే, మన మంత్రివర్గంలో సీతక్క ఒక ఆదివాసి బిడ్డకు, కొండా సురేఖ ఒక బలహీన వర్గాల బిడ్డకి ఇచ్చినాం. సరితమ్మ గెలిచినుంటే ఇవాళ మన మంత్రివర్గంలో మంత్రి అయ్యి ఉండేది. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు పేదోళ్ళని గెలవాల్సినప్పుడు పేదలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ అనుకున్నప్పుడు బంగ్లా రాజకీయాలు, కుమ్ముక్కు రాజకీయాలు, అర్నమ్మ దివాళాకోరు రాజకీయాలు ఎట్లుంటాయో ఇవాళ కుర్మ యాదవ్ సోదరులారా మీరు ఆలోచన చెయ్యండి. అందుకే ఇక్కడ అన్యాయం జరిగిందని అనిల్ కుమార్ యాదవ్ను హేమీలు ఉద్దండులు యోధులు ఉన్న వాళ్ళని కాదని రాజ్యసభలో మీ యాదవ్ బిడ్డను అనిల్ కుమార్ యాదవ్ను రాజ్యసభలో 10 పైసలు ఖర్చు లేకుంటే నామినేషన్ కు 10,000 కూడా పార్టీ కట్టి ఇవాళ 200-300 కోట్లు ఖర్చు పెట్టిన రాని ఎంపీ పదవి ఇవాళ యాదవ్ల బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ అన్ని జరిగినాయంటే ఒక రజక ఈర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే అయిందన్నా, ఒక ముదిరాజు బిడ్డ శ్రీహరి ఎమ్మెల్యే అయిందన్నా, ఒక సరితమ్మకు యాదవ్ బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందన్నా, ఒక అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ రాజ్యసభ సభ్యుడైందన్నా, ఒక మాదిగ బిడ్డ సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీ అయిందన్నా, మహబూబ్నగర్ పార్లమెంట్కి ఇన్ఛార్జిగా ఇవాళ నేను ఎక్కడ నాయకత్వం వహిస్తున్నానో అక్కడ నాయకుడిగా ఇవాళ నాయకత్వం వహిస్తున్నాడంటే ఇవన్నీ సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని ఆలోచన చేసింది కాబట్టి ఇవన్నీ జరిగినాయి సోదరులారా. ఇవాళ పర్ణిక రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ వాళ్ళ తాత తండ్రి ఇచ్చిన వారసత్వం, వాళ్ళ మేనమామ నేర్పిన విద్య ఏదైతుందో ఈ ప్రాంత పేదలకు న్యాయం జరగాలి, నారాయణపేట మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి అని ఇవాళ మీ ముందు అడిగింది. నేను మీకు మాట ఇస్తున్నా, తప్పకుండా నారాయణపేట మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చే బాధ్యత నాది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం, నిధుల మంజూరు కోసం అండగా ఉండడానికి నేను బాధ్యత తీసుకుంటున్నాను మిత్రులారా, మీకు అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ అర్ణమ్మ అంటుంది మోడీని ప్రధాని చేయాలి, రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని. నేను అడుగుతున్నా, 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, ఏ రోజైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 10 పైసలు తెచ్చినవా? జాతీయ హోదా తీసుకొచ్చినవా? మా మాదిగ బిడ్డల ఏబిసిడి వర్గీకరణ కోసం ఏ రోజైనా ప్రధానమంత్రిని కలిసినవా? మా ముదిరాజు బిడ్డలు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్పించడానికి మీ నాయకుడు నరేంద్ర మోడీ దగ్గరికి ఎప్పుడన్నా మా వాళ్ళను తీసుకెళ్లినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ మహబూబ్ నగర్ రాయచూర్ రోడ్డు ఎందుకు పడావు పడ్డది? దాని కాంట్రాక్టర్లు ఎవరు? ఆ నిధులకు దోపిడీకి పాల్పడ్డది ఎవరు అని నేను అడుగుతున్నా. ఎప్పుడైనా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ గురించి నరేంద్ర మోడీని కలిసినవా? లేకపోతే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి జాతీయ నిధులు ఏమైనా తీసుకురావడానికి ప్రయత్నం చేసినవా? 10 ఏళ్ళు నరేంద్ర మోడీ ఉండి పాలమూరుని ఎండబెట్టి ఈ ప్రాంత రైతులు, ఈ ప్రాంత పేదలు లక్షలాదిగా వలసలిపోతుంటే ఒక్కరోజు పట్టించుకోలేదు. అయినా బీజేపీకి ఓటు అడుగుతున్నావు. ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టమంటున్నావు. నేను అడుగుతున్న మిత్రులారా, ఈడున్న యువకులను, తెలంగాణ రాష్ట్రం నలుమూల ఉన్న వాళ్ళని నేను ఆలోచన చేయమంటున్నా. 100 రోజుల్లో మీకందరికీ, ముఖ్యంగా ఆడబిడ్డలకు
ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. ఇవాళ 35 కోట్ల మంది ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిండ్రు. ఇవాళ శ్రీశైలం నుంచి మొదలు పెడితే గుళ్ళు గోపురాలకు అన్నిటికీ అమ్మగారింటికి అత్తగారింటికి ఆడబిడ్డలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఇవాళ ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలనా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ పేదవాడు ప్రభుత్వ దవాఖానకు పోతే చచ్చిపోతుంటే, ప్రైవేటు దవాఖానకు పోతే ఆస్తులు అమ్ముకొని కిడ్నీలు అమ్ముకొని బిల్లులు కట్టే పరిస్థితి ఉంటే, పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా పేదోళ్ళకి ఇచ్చిన 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలంటున్నాం. పేదోళ్ళని బతికించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా అని నేను అడుగుతున్నా. ఇవాళ కట్టెల పొయ్యితో కన్నీళ్లు గార్చుకుంటూ ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆనాడు 400 రూపాయలకే సోనియమ్మ సిలిండర్ ఇస్తే, ఈ మోడీ పాడుగాను మోడీ వచ్చి 12 నూర్లు చేసిండు సిలిండర్. 1200 సిలిండర్తో కొనలేక మళ్ళా అటుకెక్కిచ్చిన గ్యాస్ పొయ్యి సిలిండర్ను కిందికి దించి ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలనా అని నేను అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ప్రతి పేదవాడికి, వ్యవసాయం ఉన్న వాళ్ళకే భూమికి వ్యవసాయానికి ఉచిత కరెంటు ఉంది. భూమి లేని పేదలకు ఇండ్ల కరెంటు ఉచితంగా ఉండాలని నా పాదయాత్రలో నా దృష్టికి పేదలు తీసుకొస్తే, ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఉచిత విద్యుత్ ఇచ్చి మాట ఇచ్చి అమలు చేసినాం. ఇవాళ మన మహబూబ్నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండి దాన్ని ఎన్నికల కోడ్ అడ్డం పెట్టి ఇవాళ బీజేపీ అడ్డుకుంది. అందుకే ఈడ 500 సిలిండర్ విషయంలో, 200 యూనిట్ల ఉచిత కరెంటు విషయంలో పేదలకు కొంత సదుపాయం అందుబాటులోకి రాలేదు అంటే అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వీటన్నిటిని మీకు అందించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ మహబూబ్నగర్ జిల్లాలో నాది. ఎందుకంటే ఈ జిల్లా నాది, ఈ మట్టి నాది, ఈ గాలి నాది, ఈ నీరు నాది. నేను మీ బిడ్డను, మీ కష్టం నా కష్టం అనుకొని వాటన్నిటిని అమలు చేసే బాధ్యత నాది. ఇదే కాదు, ఆనాడు గ్రామాన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇచ్చి 25 లక్షల ఇల్లు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఇల్లు కట్టించిండు. 10 సంవత్సరాలు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఏం చెప్పిండు ఆయన? ఈ డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దన్నాడు. సరే, ఈ సొక్కనైనా ఆయన మనం చేస్తాడేమని మనం అనుకున్నాం. ఏం చేసిండే? బిడ్డ వస్తే ఆడవ ఉంటుంది, కోడలు కొడుకుంటే ఆడవంటారు, గొర్రె పిల్లను మేక పిల్లను ఉంటే ఆడగట్టేస్తారని కథలు చెప్పిండు. ఊరిచ్చిండు. ఊరవతలో 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టియాలి. మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయా? మాటిచ్చి మోసం చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వనందుకు కేసీఆర్ను గోతి తీసి బొందబెట్టిన సంగతి ఇవాళ కేసీఆర్కు అర్థమైతలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను రాగానే 4,50,000 ఇల్లు, ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున 22,500 కోట్ల రూపాయలు పేదవాడికి ప్రతి ఇందిరమ్మ ఇంటికి 5 లక్షలు ఉచితంగా ఇవ్వాలని నేను నిధులు మంజూరు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టుండ్రి, కాంగ్రెస్ పార్టీని పడగొట్టు అంటున్నారు. ఎవరంటున్నా? బీఆర్ఎస్ వాళ్ళు అదే అంటారు, బీజేపీ వాళ్ళు అదే అంటారు. అందుకే మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? లేకపోతే మీకు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలకే ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? పేదలకు 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? 60 ఏళ్ళ నుంచి బలహీన వర్గాలు మా జనాభా లెక్క పెట్టండి, మేము ఎంతమంది ఉన్నామో మాకంత నిధులు కావాలని బీజేపీ జనాభా లెక్కలు వేయండి అంటే నరేంద్ర మోడీ లెక్కలేని తనంతో బీసీలకు అన్యాయం చేస్తుంటే రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మీద ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభాను లెక్కలు కట్టండి, కులగణన చేయండి, వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్లకు నిధులు ఇస్తామని ఇవాళ బీసీ జనాభా లెక్కలు కట్టమని ఆదేశాలు ఇచ్చి అసెంబ్లీలో పాస్ చేసినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని నేను అడుగుతున్న మిత్రులారా. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు నిధుల నియామకాలు, 10 ఏళ్లలో నియామకాలు చేపట్టలే.
ఏ ఉద్యోగం వచ్చినా ఇంటింటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు కేసీఆర్. మనకెవ్వరికి ఉద్యోగాలు ఇవ్వలే. ఆయన ఇంట్లో మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ, ఎంపీ కోడిపోతే ఎమ్మెల్సీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ ఇచ్చుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మన పిల్లలు మాత్రం పీజీలు, పిహెచ్డీలు చదివి దిల్సుఖ్నగర్లో, అశోక్ నగర్లో, అమీర్పేట చౌరస్తాలలో 10 ఏళ్ల నుంచి ఇంటికి రాలేక, తల్లిదండ్రులకు ముఖం చూయించుకోలేక ఇవాళ నిరాశతో, నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో లెక్కగట్టి ఎల్బీ స్టేడియంలో ప్రతి ఒక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చినందుకు, నిరుద్యోగ యువకుల్లో ఆనందం చూసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా నేను అడుగుతున్న మిత్రులారా. 100 రోజుల్లో ఇల్లు ఇచ్చినాం, 100 రోజుల్లో బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, 100 రోజుల్లో ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినాం, 100 రోజుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, 100 రోజుల్లో బీసీ జనాభాను లెక్కలు కట్టడానికి ఆదేశాలు ఇచ్చినాం, 100 రోజుల్లో 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. నా మంత్రివర్గ సహచరులు రోజుకు 18 గంటలు పనిచేసి ఈ రాష్ట్రాన్ని సరిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చంద్రశేఖరరావు సృష్టిస్తే ఒకటొకటిగా చక్కదిద్దుకుంటూ సంసారాన్ని నిలబెట్టుకున్నట్టు రాత్రి పగళ్ళు మేము కష్టపడుతున్నాం. నేను అడుగుతున్న ఇక్కడున్న మిత్రుల్ని, 125, 126 రోజులైంది నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి. ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క గంటైనా సెలవు పెట్టినా నా దగ్గరికి వచ్చిన వేలాది మంది కార్యకర్తల్ని కలుచుకుంటూ, కష్టాలు తెలుసుకుంటూ, ముఖ్యమంత్రి అంటే మా అన్న అనే ధైర్యం మీకు ఇచ్చే విధంగా పనిచేసినా లేదా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే, ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ పాలమూరు బిడ్డ, ఒక రైతు బిడ్డ, ఒక పేదోడి బిడ్డ ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఓర్వలేకపోతున్నారు వీళ్ళని నేను అడుగుతున్నా. దొరల బిడ్డలే ముఖ్యమంత్రి కావాలన్నా? కేసీఆర్ తర్వాత కేసీఆర్ కొడుకే ముఖ్యమంత్రి కావాలన్నా? ఆయన తర్వాత ఆయన మైనోడే ముఖ్యమంత్రి కావాలన్నా? ఈ పాలమూరు బిడ్డలు కావడానికి అర్హత లేదా అని నేను అడుగుతున్నా. మాకేం తక్కువ? మా పాలమూరులో మేము కష్టపడమా? మా పాలమూరులో మేము అభివృద్ధి చేయమా? మా ప్రాంతానికి ఇవ్వంటే దాక్షిణ్యాల మీదనో అయ్యా మాకు నిధులు అని మేము అడుక్కోవాల్సిందేనా? మా సంతకాలు మేము పెట్టుకునే శక్తి మాకు లేదా? మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే శక్తి మాకు లేదా? మా ప్రాంతంలో పరిశ్రమలు తెచ్చుకునే హక్కు మాకు లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ దొంగలతో చేరి కుట్రలు కుతంత్రాలతోని అర్ణమ్మ బీజేపీ ముసుగులో బీఆర్ఎస్ వాళ్ళతో కుమ్ముకై ఇవాళ రేవంత్ రెడ్డిని పడగొట్టాలి, రేవంత్ రెడ్డిని బలహీనం చేయాలి, తద్వారా పాలమూరు జిల్లాను ఎండబెట్టాలన్న ఆలోచన చేస్తుంది. ఇవాళ మీరు ఆలోచన చేయండి. మన్నే శ్రీనివాసరెడ్డి 5 ఏళ్ళు మనకి ఎంపీ. ఏడున్నాడా ఆయన? ఇంట్లో లేడు, సొంట్లో లేడు, సోయిలో లేడు. మీ ఎమ్మెల్యేలు పాతోళ్ళు 10 ఏళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవడన్నా బీఆర్ఎస్ కోటేమని అడుగుతుండా? ఎవడన్నా ఊర్లలోకి వచ్చిండా? మిమ్మల్ని నమ్ముకొని మీ ఎంబడి ఉండి మీ జెండా మోసి మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తే ఇవాళ గ్రామాలల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలకు అమ్మేసి వాళ్ళ కింద గులాంగిరి చేయండి, తాబేదారులుగా మారండి అని ఒకడు పోయి రాయచూరులో ఉన్నాడు, ఒకడు పోయి హైదరాబాద్లో ఉండు, ఒకడు పోయి ఎన్నో కాంట్రాక్టులు చేసుకుంటారు. ఇవాళ ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. గద్వాల బంగ్లా కుమ్ముక్కు రాజకీయాలు, ఆనాడు బీజేపీలు బీఆర్ఎస్ కోటేసారు కాంగ్రెస్ పార్టీని సరితమ్మని ఓడించడానికి. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్నారు. సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ సిట్టింగ్ ఎంపీ మొన్నటి వరకు 7 వాళ్ళ చేతుల్లో ఎమ్మెల్యేలు ఉండే, ఒక్కడు కూడా ఊర్లలోకి వస్తలేడు, ఒక్కడు కూడా కారుకు ఓటు అడుగుతలేడు. అంటే ఆ పార్టీ చచ్చిందా లేకపోతే వీళ్ళు వదిలేసిందా అని నేను అడుగుతున్నా. మోడీకి తాకట్టు పెట్టిండ్రు. నాకు తెలుసు కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇవాళ కాంగ్రెస్ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారీ తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ బొందబెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. బీఆర్ఎస్ నాయకులారా మీరు ఆలోచన చెయ్యండి. లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్కు దుఃఖం లేదు. నాలాంటోని బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు
ఆయనకు బాధ తెలియలేదు. కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు. ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ కార్యకర్తలారా, బీఆర్ఎస్ నాయకులారా, ఆత్మ పరిశీలన చేసుకోండి. 5 నిమిషాలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఆలోచన చేయండి. ఎందుకు చంద్రశేఖర్ రావు ఇవాళ మీ పార్టీని తీసుకెళ్లి మోడీకి బీజేపీకి తాకట్టు పెట్టిండు? ఇవాళ మహబూబ్ నగర్ లో ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీకి ఓట్లు వేయమంటుడు? ఇవాళ చేవెళ్లలో బీఆర్ఎస్ నాయకులను బీజేపీలకు లొంగిపోమంటుండు. మల్కాజ్గిరిలో మీ ఓట్లు బదిలీ చేయండి అని చెప్తున్నాడు. భువనగిరిలో ఎందుకు చెప్తుండు? జహీరాబాద్లో ఎందుకు చెప్తుండు? ఎందుకంటే ఈ 5 సీట్లు మొత్తం 14లో ఈ 5 సీట్లు మనం గ్యారెంటీగా గెలుస్తాం. ఈ అన్నిటిని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీయొచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నాడు. నా మీద కోపం ఉంటే నా మీద చూపియండి, చేతనైతే నాతో కొట్లాడు. మీరు మొగోళ్ళు అయితే మా కార్యకర్తలతో కొట్లాడండి. రండి గ్రామాలకు అడగండి ఓట్లు. మేము తప్పులు చేస్తే ప్రజలకు చెప్పండి. 100 రోజుల్లో నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్, కానీ 10 ఏళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో, ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ బిడ్డను నేను. ఇదే కాదు, 500 రూపాయలు బోనస్ అన్నాడు. వచ్చేసారి పండించే వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది. నా తెలంగాణ రైతాంగ సోదరులకు నేను మాట ఇస్తున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, మీ బిడ్డ ఇయ్యాల తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మనం ఏదన్నా చిన్నదో పెద్దదో ఎమరుపాటుగా ఉన్నా కునుకు తీసినట్టు కళ్ళు మూసుకుంటే కుట్రలు ఉన్నాయి, కత్తులు తీసుకొని బయలుదేరిండ్రు. ఇవాళ ముందలనే యుద్ధం కాదు, వెనకాల కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు, బిడ్డ బెయిల్ కోసం బీఆర్ఎస్ ను తాకట్టు పెట్టి 5 పార్లమెంట్లలో బీజేపీని గెలిపిస్తా అని కేసీఆర్ సుపారీ తీసుకున్నాడు. నరేంద్ర మోడీకి లొంగిపోయిండు. బీఆర్ఎస్ కార్యకర్తలారా, తస్మత్ జాగ్రత్త. మిమ్మల్ని మోడీకి తాకట్టు పెట్టిండు బిడ్డ బెయిల్ కోసం. మా కార్యకర్తలకు కూడా నేను చెప్పదలుచుకున్నా, మీరు అప్రమత్తంగా ఉండండి. వాళ్ళంతా ఒక్కటైనరు, ఏకమైనరు. ఎట్లయినా మనల్ని పడగొట్టాలి, మనల్ని ఓడగొట్టాలనే కుట్ర జరుగుతుంది. ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా ఎక్కువ కష్టపడాలి. ఎక్కడ కూడా నాకు తెలుసానో, నాకు కావాల్సిన వాళ్ళనో, మా చుట్టపోలను అప్రమత్తంగా ఉంటే ఇవాళ ఈ అధికారంలో ఉండే కార్యకర్తలకు మేలు చేయాలన్న ఆలోచనతో మనకంత నష్టం జరుగుతుంది. ఈ ఎన్నికలైన మరుక్షణం సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇవాళ మీరు ఊర్లలో పట్టు వదిలిందంటే రేపు ఎవడో ఒకడు మోపైతాడు. వాడు సర్పంచ్కి వస్తాడు, వాడు వార్డు మెంబర్కి వస్తాడు, వాడు ఎంపీటీసీకి వస్తాడు, వాడు ఎంపీపీకి వస్తాడు, వాడు జడ్పీటీసీకి వస్తాడు. రేపు మీ ఎన్నికలలో కూడా మీకు తలకాయ నొప్పి అవుతుంది. ఎన్నికల ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఎంపీ ఎన్నికలైన ఎంబడే 2 నెలలు తిరగకముందే మీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే బాధ్యత నాది. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. ఇవాళ ఎవరైతే బూతులలో మెజారిటీ తెస్తారో, ఎవరైతే పార్టీ జెండా కష్టపడి మోస్తారో, ఎవరైతే పార్టీ గెలుపులో భాగస్వాములుగా ఉంటారో వాళ్ళందరినీ గుర్తుపెట్టి ఎట్లయితే శంకర్కు, శ్రీహరికి, సరితకు, పర్ణికకు, అరవింద్కో, లేక అనిరుద్కో, మధుకో, ఎన్నంకో ఎట్లయితే కష్టపడ్డోళ్లకు టికెట్లు ఇచ్చినామో మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, మీ శ్రమ ఊరికే పోదు, మీ త్యాగం గాలికి వదిలేయము. మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం, మీకు అవకాశాలు కల్పిస్తాం. రేపు జరగబోయే ఎన్నికలలో ఇవాళ గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేయాలనుకున్నాం.
ఇల్లు ఇచ్చినా, పెన్షన్ ఇచ్చినా, గ్యాస్ సిలిండర్ ఇచ్చినా, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, ఏది ఇచ్చినా ఇందిరమ్మ కమిటీలను నియమించి ఆ కమిటీల ద్వారా గ్రామాలలో మీ చేతనే పేదవాళ్లకు పంచిపించి పేదల్ని ఆదుకునే బాధ్యత మీ చేతిలో పెడతాం. ఇవన్నీ చెయ్యాలి అని అంటే పాలమూరులో ఇటు పాలమూరు అటు నాగర్ కర్నూలు పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ గెలవాలి. ఎందుకంటే పెద్దలు ఒక మాట చెప్పారు, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని. ఇవాళ నా ఇంట్లో నా పాలమూరులో ఏదైనా తప్పిదం జరిగితే జాతీయ స్థాయిలో మనం చెప్పుకునే పరిస్థితి ఉంటుందా ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ మీరు అండగా నిలబడితేనే, మీరు ఆశీర్వదిస్తేనే ఈ జిల్లాలో 14కు 12 సీట్లు మీరు ఇచ్చినందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నేను ముఖ్యమంత్రి అయినా మరి చెట్టు నాటింది మీరు, దీన్ని పెంచింది మీరు, దీనికి నీళ్లు పోసింది మీరు. ఇవాళ ఎవరో భుజం మీద గొడ్డలేసుకొని నరుకుతామని వస్తే ఇవాళ మీరు చూసుకుంటూ ఉంటారా? మీరు నరకనిస్తారా? మీరు ఆలోచన చేయండి. మీరు పెంచిన మొక్క చెట్ట నీడనిస్తుంటే ఇవాళ దాన్ని తెగ నరుకుతామని ఢిల్లీ నుంచి ఒకడు, గజ్వెల్ ఫామ్ హౌస్ నుంచి ఇంకొకడు బయలుదేరిండు. మిత్రులారా, ఇవాళ మీ చేతుల్లోనే ఉంది. మీరు పెంచిన చెట్టు వృక్షమై కాయలు ఇస్తుంది. దీన్ని కాపాడే బాధ్యత మీ మీదనే ఉంది. కాపాడతారనే నమ్మకం నాకు ఉన్నది. మీరందరు సిద్ధమేనా మిత్రులారా? సిద్ధమేనా? 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 సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తుర్రి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. మిత్రులారా, మిత్రుడు వంశీచంద్రెడ్డిని ఈ పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా 1,00,000 మెజార్టీతో గెలిపించండి. మీ తరఫున ముదిరాజుల ఏ కేటగిరీ కోసం, మాదిగల ఏబిసిడి వర్గీకరణ కోసం ఢిల్లీలో నా మిత్రుడిగా మీ ఎంపీగా మీకోసం కొట్లాడతాడు, మీకు అండగా నిలబడతాడు. మీరందరూ అండగా నిలబడాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. చెదిరిపోయే కంచెలు, బెదిరిపోయే కోటలు.